అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ $2 మిలియన్ అంటే దాదాపు 20 కోట్ల సుంకాన్ని వసూలు చేయాలనుకున్నట్లు ఒక నిఘా నివేదిక వెల్లడించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌక నుంచి ఇరాన్ సుంకం వసూలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఇరాన్ నౌకలు ఎలాంటి సుంకం చెల్లించకుండా ఉచితంగా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేవి. అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. లాయిడ్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా ఇరాన్ హార్ముజ్ జల సమీపంలో ఒక సురక్షిత కారిడార్ను ఏర్పాటు చేసింది. ఈ కారిడార్ లేకర్ ఐలాండ్ సమీపంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడి నుంచి 9 నౌకలను తరలించారు. ఈ నౌకలలో ఒకటి తమ నుంచి $2 మిలియన్ వసూలు చేసినట్లు ధృవీకరించింది. ఈ నివేదిక ప్రకారం హార్ముజ్ జలసంధి నుండి ఖాళీ చేసిన 9 నౌకలలో భారతదేశం, చైనా, పాకిస్తాన్, మలేషియాకు చెందిన నౌకలున్నాయి. అయితే ఈ నౌకలలో ఎన్ని ఏ దేశానికి చెందినవి అనే వివరాలు అందించలేదు. ఇరాన్ ఈ కారిడార్ను ఒక దౌత్యపరమైన చొరవగా ఏర్పాటు చేసిందని వర్గాలు చెబుతున్నాయి. అయితే మిత్ర, శ్రేయోభిలాష దేశాల నౌకలను మేము ప్రయాణించడానికి అనుమతిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తెలిపారు. ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను తగ్గించడానికి ఒక కూటమిని అమెరికా నిర్మిస్తోంది. హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఒక జలసంధి. ఇది వాణిజ్య దృక్కోణంలో చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలు ఎలాంటి రవాణా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఓడలపై $2 మిలియన్ ఛార్జ్ విధించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటువంటి పన్నులు విధించడం ద్వారా ఇరాన్ తన 2 స్వప్రయోజనాలను సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ ఎంపీ మహ్మద్ ముఖ్బేర్ మాట్లాడుతూ, మా ప్రాంతాలపై మేము పన్ను విధిస్తాం. మాపై ఆంక్షలు విధించిన దేశాలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై వాణిజ్యం ఇరువైపులా జరుగుతుంది అన్నారు. కాగా యుద్ధం తర్వాత హార్ముజ్ జలసంధికి సంబంధించి ఒక ప్రోటోకాల్ కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ పిలుపునిచ్చారు. హార్ముజ్ జలసంధి ఇప్పటికీ తన నియంత్రణలో ఉందని నిరూపించుకోవడానికి ఇరాన్ ఈ పన్నును ఉపయోగిస్తుంది. ఇటీవల హార్ముజ్ సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది.